బన్నీగా బన్నీ ఏం కావాలి? ఎక్కుతాం ఫ్రెండ్స్. ఇదేందుకు బాగుంటాయి? బొమ్మకి ఏమన్నా సంబంధం ఉందా? చిన్నతనానికి మనస్సుకు బాడీకి సంబంధం లేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ వెల్. ఈ రోజు మనము తిరుమలలో మెట్లు ఎక్కబోతున్నాం అన్నమాట. తిరుమలలో 2 మెట్ల మార్గాలు ఉంటాయంట. ఒకటి అలిపిరి మెట్లు, 2 శ్రీవారి మెట్లు. అలిపిరి మెట్ల స్టెప్స్ ఏమో 3350 స్టెప్స్ ఉంటాయి. శ్రీవారి మెట్లు ఏమో 2388 స్టెప్స్ ఉంటాయంట. మేమేమో అలిపిరి మెట్లు ఎక్కబోతున్నాము. ఎర్లీ మార్నింగ్ 8కి అట్లా స్టార్ట్ చేసినాం స్టెప్స్ ఎక్కడం. స్టెప్స్ ఎక్కే ముందు ఇక్కడ దేవుడికి మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేయాలంట. సో నేను ఫస్ట్ టైం స్టెప్స్ ఎక్కుతున్నా కదా, సో మంచిగా జరగాలని చెప్పి మొక్కుకొని స్టార్ట్ చేస్తున్నా. లిటరల్ గా నేను షాక్ అయిన విషయం ఏంటి అని అంటే, అసలు నేను కొబ్బరికాయ ఎప్పుడు కొట్టినా ఒక 10 సార్లు 20 సార్లు కొడితే గానీ కొబ్బరికాయ పగలదు. ఇది సెకండ్ టైం 2 ముక్కలు అయిపోయింది. ఇంకా కొంతమంది మెట్లు ఎక్కే వాళ్ళు అయితే మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ అరటికాయపురం బిల్లలు వెలిగించుకుంటూ ఎక్కుతున్నారు. ఫస్ట్ ఒక 250 మెట్లు ఎక్కిన తర్వాత ఇట్లా ఒక ద్వారం వచ్చింది. ఇది ఫస్ట్ ద్వారం అంట. మా ఇంట్లో పిచ్చి పాప అంటే ఈమె పేరు పిచ్చి లాస్య. ఇంట్లో చూసి మనం ఎక్కడికి వచ్చినాం? ఎన్ని స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి? 250 కంప్లీట్ అయినాయి. 250 కంప్లీట్ తిరుమల స్టెప్స్. సో అయి బాగుంది ఫ్రెండ్స్, తీసుకోకండి నీళ్ళ సాయది. ఎట్లున్నా చూపిరా బన్నీ అతి, ఎట్లున్నా చూపి. ఇది చాయ్ అంటారా పాలల్లో ఏమేసిలో మాకు తెలియదు. వైట్ చాపత్త పక్క మధ్యలో ఆవు కదా, ఆగలేదు నువ్వు ఆగోగలే పక్క పక్క ఆవద్దు. 3000 వరకు ఆగనన్నారు మీరు, మాట ఇచ్చిళ్ళు. 3000 అన్నాడు. 200 రాక ముందే 400 స్టెప్స్ కి వాళ్ళందరికి మోసెస్ చేసింది. 600 మోసేస్తుంది. ఆగమాగం కదా టెంపుల్ అట్లానే. ఎట్లున్నాయి దాస్య? బాగుందా? బండిగా ఎట్లున్నాయిరా? బాగుంది. ఎత్తు బాగు. నాకైతే ఇంకా చచ్చిపోతా. సూపర్ నైస్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకు 500 స్టెప్స్ అని నేను ఆల్రెడీ నడుచుకుని వస్తాయి కదా, కానీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇలాంటివి బాగుంటుంది. నేను ఫోటోగ్రాఫర్. క్రెడిట్స్ లో నా పేరు ఉంటది, రాయాలి కష్టంగా. ఇంకేనా? ఓకే. నడుములు వచ్చాను మొత్తం. సక్సెస్ఫుల్ గా 800 మెట్లు ఎక్కేసావు. కాళ్ళు వరకడం స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 1500 మెట్లు ఇలానే ఎక్కాలి మేము. ఈ వార్తలు ఇంతకు సమర్థము. తిరిగి 1000 మెట్ల దగ్గర కలుసుకున్నాము. భక్తులందరూ చాలా ఉత్సాహంతో ఎక్కుతారు. గోవింద గోవింద.
మంచి మంచి ఏం కనిపిస్తలేవు నీకు? జింకలు. జింకల ఇంతకుముందు కనిపించినాయి కదరా, అది ఎందుకు ఎత్తలేవు? జింకలు. జింకలు ఎక్కడ అవి చాలా రేర్ ఇక్కడ, అట్లా అనుకోకండి. ఉంటే ఫస్ట్ 700 ఇంకా 300 ఫర్ 1000 స్టెప్స్. మనం మళ్ళీ See you there. See you there. See you there. 1200 అంటే సగానికి దగ్గర అవుతుందా? మన వల్ల కాదన్నప్పుడు ఇట్లా పాటలు పెట్టుకొని యూట్యూబ్ పెట్టుకొని గోవిందా 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 అనుకుంటే వెళ్ళిపోవాలి అంతే. మా కాళ్ళని చూపిస్తావు, కాళ్ళు మనిషి కాదా? మమ్మీ గెలిచి కనిపిస్తుంది మా అమ్మకి అంటే వచ్చాయి కంపల్సరీ. అది అందరికి వస్తానంటే అది దేవుడు చూసుకుంటాడు. సూపర్ ఎక్స్పీరియన్స్. మోసలేదు అసలు. అదే అక్కడ కనిపిస్తుంది కదా, అదేమో మోకాళ్ళ పర్వతం స్టార్టింగ్ అన్నమాట. అది గాలిగోపురం దాటిన తర్వాత కొంచెం దూరం నడిస్తే ఇక్కడ మోకాళ్ళ పర్వతం స్టార్ట్ అవుతుంది. ఇది 2901 స్టెప్ దగ్గర నుంచి వెళ్ళి మోకాళ్ళ పర్వతం స్టార్ట్ అంట. 200 స్టెప్స్ ఉంటాయంట. మన ఇష్టము, అంటే 11 అట్లా మనం ఎన్ని ఎక్కాలనుకుంటే అన్ని ఎక్కచ్చు. మొత్తం అయితే 200 స్టెప్స్ ఉంటాయంట. చెప్పాను 6 గంటలు పడుతుందని, వీళ్ళే 3 గంటలు అన్నారు. 6 గంటలు పడుతుంది, 5 గంటలు ఎక్కాము, ఇంకో గంట ఉంది బాకీ. మొక్కల పర్వతం ఇదంతా మొక్కల పర్వతమే. పై వరకు ఇంకా 450 మెట్లు మొక్కల పర్వతమే. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా నేను తీసుకుంటూ వస్తా. హనుమాన్ మై గాడ్. పోతే వరబండి ఇంకొంచెం జనగాల అయిపోయినాక మనం ఒక ట్రైన్ సీన్ వేసుకుందాం. ట్రైన్ సీన్ జెర్సీలో ట్రైన్ సీన్ జెర్సీలో ట్రైన్ సీన్ జెర్సీ నేను చూసిన అది ట్రైన్ సీన్. అదే మన లక్ష్యం. ఆల్మోస్ట్ 2500 అంటే ఇంకా 1050 స్టెప్స్ ఎక్కాలి. మీకు అక్కడ కనిపిస్తుందా రాయి మీద రాయి పెట్టి పేరుస్తున్నారు. అట్లా ఎందుకు పేరుస్తున్నారు అని అంటే కోరుకున్న కోరికలు నెరవేరడానికి అని చెప్తున్నారు. కోరిక అవునా? ఇట్లా వేరిస్తే కోరిక నెరవేరుతుందా? ఏం చెప్పాలా? ఎందుకు అట్లా కట్టాలి? అందరు బిల్డింగ్ కట్టుకోవాలి, అంత బిల్డింగ్ కట్టాలి, అంత బిల్డింగ్ కట్టాలి.
కోరికలు నెరవేరాలి. బిల్డింగ్ కడితే అంత బిల్డింగ్ కట్టాలని కోరిక. అట్లా కడితే బిల్డింగ్ కడతారా? సో ఏ నమ్మకాలు అయ్యా. కోరిక కూడా నెరవేరాలని కోరుకుంటూ చీటక కోరిక నెరవేరాలి. ఏడ చిన్న చిన్న ఏడని పోనా మెట్లు ఎక్కుతున్నప్పుడు మనకు ఫుల్ యానిమల్స్ కనిపిస్తాయి, జింకలు, కోతులు, కొండముచ్చులు. అట్లా అల్పిరి మెట్లు ఎక్కుతుంటే ఇట్లా దేవుడివి కొన్ని అవతారాలు కనిపిస్తాయి. కల్కి అవతారము, రామ అవతారము అని చెప్పి అట్లా కొన్ని అవతారాలు కనిపిస్తాయి. వాటిని చూసుకుంటూ వెళ్ళొచ్చు మనము. మేము ఎర్లీ మార్నింగ్ 8 కి అట్లా స్టార్ట్ చేసినాము కదా, సో ఏం తినకుండా స్టార్ట్ చేసినాము. 8 కి స్టార్ట్ చేసినామని కాదు కానీ తింటే ఏమి ఎక్కలేము అని చెప్పేసి తినకుండా స్టార్ట్ అయినాము. అట్లా 70% అట్లా ఎక్కిన తర్వాత ఒక బ్రేక్ తీసుకున్నాము. టిఫిన్ చేసేసి 15 minutes బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఇట్లా తినడం కంటే లిక్విడ్ లాంటివి ఏమన్నా జ్యూసెస్ తాగడం బెటర్ అన్నట్టు. స్టెప్స్ ఎక్కేటప్పుడు తింటే అసలు ఎక్కలేము. తిన్న తర్వాత అట్లా 15 minutes అట్లా బ్రేక్ తీసుకున్నాము. మేము ఎక్కలేము అని చెప్పేసి ఇక్కడికే మా వాళ్ళందరూ కొంతమంది డక్అవుట్ అయిపోయారు. అందరూ డక్అవుట్ అయిపోయారు, అక్కడక్కడ నడుస్తున్నారు. అసలు ఓపిక లేదు అని చెప్పేసి నేను ఇట్లా పాటలు పెట్టుకొని ఒక నడుస్తున్నా. ఇక్కడ ఈ బోర్డు చూసిన తర్వాత ఒక్కొక్క ప్రాణాలు లేచి వచ్చినాయి అనుకో. 3500 స్టెప్స్ అయిపోయినాయి, ఇంకొక 50 స్టెప్స్ ఉన్నాయి అంతే. అదే డిస్కషన్ చేస్తున్నారు మా వాళ్ళందరూ. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో తిరుమల దర్శనం పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.